ఎంఐఎంకు కాంగ్రెస్ దూరమే. రాజకీయంగా ఇది రాహుల్ గాంధీ వైఖరి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ లోక్సభ నియోజకవర్గాల సమీక్షలో వెల్లడి. హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ నేతలకు దిశానిర్దేశం. పదవులు లేవని అధికారులు మాట వినడం లేదని నేతలు ఫిర్యాదు చేసినట. ఒకవేళ ఇదే కనుక నిజమయ్యేది ఉంటే, ఎంఐఎంకు కాంగ్రెస్ కనుక దూరమే అనేటువంటి మాట నిజమయ్యేది ఉంటే మాత్రం హైదరాబాదు ఇప్పుడు జరిగేటువంటి హైదరాబాదు లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మాత్రము కొంచెం క్రిటికల్గా మాడబోతూ ఉంది. బీజేపీకి కలిసి రావడానికి కూడా అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఎంఐఎం కాంగ్రెస్ కనుక మిలకత పనిచేయకపోతే. రాజకీయంగా ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ దూరంగానే ఉంటుందని, ఇది రాహుల్ గాంధీ వైఖరి అని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కొన్ని అంశాలపై ఎంఐఎంకు మద్దతుగా ఉన్నంత మాత్రాన ఆ పార్టీతో కలిసినట్టు కాదని వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గాల నేతలతో హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎంఐఎం పార్టీకి ప్రాధాన్యం ఇవ్వడంపై అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ తదితర నేతలు ఈ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఐఎంకు ప్రాధాన్యం ఇస్తే హైదరాబాద్లో కాంగ్రెస్ ఎలా బలోపేతం అవుతుందని అడిగారు. ఇందుకు స్పందించిన మీనాక్షి నటరాజన్ ఎంఐఎం పట్ల కాంగ్రెస్ వైఖరిని వివరించారు. ఇక పార్టీ అధికారం చేపట్టి 15 నెలలు అవుతున్నా అధికారం వచ్చేందుకు క్షేత్రస్థాయిలో శ్రమించిన నేతలకు ఇప్పటికీ పదవులు రాలేదని, అధికారులు, పోలీసులు తమ మాట వినడం లేదని పలువురు నేతలు మీనాక్షి ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏండ్లుగా పార్టీలో ఉన్నవారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం లభిస్తుందని వాపోయారు. అలాగే మంత్రితో ముఖాముఖి కార్యక్రమం ఆటకెక్కిందని, మంత్రులు డీసీసీ కార్యాలయాలకు వెళ్లి కార్యకర్తలను కడవడం లేదని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన మీనాక్షి నటరాజన్ పార్టీ కార్యకర్తే లేకుంటే మంత్రులు లేరని, ప్రభుత్వం వచ్చేది కాదని అన్నారు. గాంధీ భవన్లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రులు జిల్లా పర్యటనలో కార్యకర్తలను కలిసేలా చేస్తామన్నారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారికి పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. నేతలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవ్వాలని, ఇందిరమ్మ కమిటీలను క్రియాశీలం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నట్టుగా చెప్తా ఉన్నారు. నిజంగానే మంత్రులతో ముఖాముఖ్యాన్ని గాంధీ భవన్లో పెట్టిరు. ఒక 5-6 నెలల కింద పెట్టిరు. పిసిసి అధ్యక్షుడు అయిన వెంటనే ఇది పెట్టినటువంటిది. దానిలో కొంతమంది ఇప్పటికే పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత అది ఆటకెక్కింది. దానికి సంబంధించినటువంటి విషయంలో అది తర్వాత కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ప్రాధాన్యం విషయంలో మనం ఎప్పటిలో మాట్లాడుతూనే ఉన్నాం. కొన్ని ప్లేసెస్లలో గొడవలు కూడా అవుతూ ఉన్నాయి. అసలు దారుణంగా పటాన్ చెరువు లాంటి, అలాగే జగిత్యాల లాంటి ప్రాంతాలలో కొట్లాటలు కూడా అవుతూ ఉన్నాయి. అసలు ఇది కొంచెము ఆలోచించాల్సినటువంటి అంశమే. మరి మీనాక్షి నటరాజన్ ఈ విషయంలో ఏమైనా మార్పులు చేస్తారా ఏందనేది మాత్రం చూడాలి.